వ్యవసాయ క్షేత్రాల్లోనే నాణ్యమైన విత్తనోత్పత్తిని చేపడితే అధిక లాభాలు ఆర్జించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేందర్ నగర్ డైరెక్టర్ సీడ్స్ డాక్టర్ ఎంవి నగేష్ కుమార్ అన్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమంలో భాగంగా మండలంలోని మహదేవునిపేట గ్రామానికి చెందిన మహిళా రైతు విజయ పొలంలో తాము పంపిణీ చేసిన KNM 1638 అనే వరి రకం పంటను పరిశీలించి రైతులకు విత్తనోత్పత్తి ద్వారా కలిగే లాభాలను వివరించారు. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా 1044 మంది ఉత్తమ రైతులను గుర్తించి వారందరికీ ఉచితంగా KNM 1638 వరి విత్తనం అందజేసి విత్తనోత్పత్తిని ప్రోత్సహించినట్లు తెలిపారు. విత్తనోత్పత్తి చేపట్టే విత్తనం రకం, పంట కాలం, నీటి వినియోగం, తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకుని విత్తుకోవాలని సూచించారు. పొట్టుకుంది ఇంకా 2 సార్లు యూరియా చల్లినాము. ఒకసారి ఒక సంచి వేసి ఒకసారి ఒక సంచి వచ్చేసి వర్షాలు పడుతుంటే దోమ పీల్చేస్తుంది అన్నట్టు ఒకసారి మందు కొట్టినాం సార్. ఒకసారి మందు కొట్టేసినాం. ఇప్పటి వరకు అయితే యాసంగి వచ్చేసి పోయినసారి వచ్చేసి 6.5 ఎకరాకి 25 క్వింటాలు వస్తుంది. ఇది ఎక్కువ వస్తుందని ఆశతో నాటిన కొత్త రకం అగ్రికల్చర్ మేడం ఇచ్చింది. మంచిగా వస్తే పంట మళ్ళీ అదే నాటాలి. 5 ఎకరాల పొలం ఉంది. ఇంకా ఇప్పుడు మాత్రం 1 ఎకరా నాటిన యాసంగి నాదే పెట్టాలని అనుకుంటున్నాం. కోస్తే పంట ఎంత వస్తుందని తెలుస్తుంది కదా సార్. ఎవరు తీసుకుంటే అంటే వాళ్ళకి ఇచ్చేస్తాం సార్. ఇంకా వాళ్ళు తీసుకోమంటే మేము మాత్రం ఏం చేస్తాం, గవర్నమెంట్కి అమ్మేస్తాం. ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తాం సార్. చేను ఎత్తు పెరగదు. నాకు అప్పుడు వచ్చిందంటే 28 క్వింటాలు మాత్రం వచ్చింది. అక్కడ అన్నం అయితే సూపర్, మన సేమ్ బీపీ టైప్ ఉంటుంది. నేను ఈ ఫైన్ వెరైటీతో పాటు సూపర్ ఫైన్ వెరైటీస్ కూడా వేస్తాను, చాలా వరకు వేస్తాను. అందులో ఇదైతే ఈ రకాలకు 6.5 తర్వాత ఇది బాగుంది. 6.5 గింజ పొడుగుగా ఉంటుంది, రైస్ టేస్ట్ ఉండదు సార్. ఒక 3 months వరకే మంచిగా ఉంటుంది. 3 months దాటిందంటే సప్పగా అయిపోతుంది. ఇది KNMలో ఏముందంటే 6 months 8 months దాకా మేము వాడాము. 8 months వరకు ఒకటే టేస్ట్ ఉంది. రైస్ క్వాలిటీ కూడా బాగుంది. థ్యాంక్ యూ సార్. మంచి విత్తనాలు కావచ్చు, అవన్నీ కూడా దాదాపుగా 70 రూపాయల నుంచి 120 రూపాయలు ఉంది ధర. అదే మీ తోటి రైతు ఇప్పుడు మనం మద్దతు ధర మీద ఒక 200 లేకపోతే 400 రూపాయలు అంటే 28 నుంచి 30 రూపాయలు కూడా చాలా మంది రైతులు ఈ విత్తనం తీసుకోవచ్చు. అందుకని అలాగే నేను పరమేశ్వర్ గారికి చెప్పేది ఏంటంటే, దయచేసి ఈ విత్తనాన్ని చాలా జాగ్రత్తగా పంట కోయండి. మంచి విత్తనాలు కావచ్చు, అవన్నీ కూడా దాదాపుగా 70 రూపాయల నుంచి 120 రూపాయలు ఉంది ధర. అదే మీ తోటి రైతు ఇప్పుడు మనం మద్దతు ధర మీద ఒక 200 లేకపోతే 400 రూపాయలు అంటే 28 నుంచి 30 రూపాయలు కూడా చాలా మంది రైతులు ఈ విత్తనం తీసుకోవచ్చు. అందుకని అలాగే నేను పరమేశ్వర్ గారికి చెప్పేది ఏంటంటే, దయచేసి ఈ విత్తనాన్ని చాలా జాగ్రత్తగా పంట కోయండి.